పెళ్లి ముహూర్తాలు రేపే పెట్టుకుందాం, ఎందుకంటే ముహూర్తాలు లేవని చెప్పేసి పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు ఈ విధంగా అనేసరికి దామిని షాక్ అయిపోతుంది. ఆలస్యం అమృతం విషం అంటారు కదా, అందుకే వదిన గారు వెంటనే త్వరగా పెట్టేసుకుంటే అయిపోతుంది కదా. అంతేకాకుండా వీళ్ళ పెళ్ళి అయిపోయిన హడావిడులలో వీళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యుఎస్కి వెళ్ళిపోతారు. అందుకని పెళ్లి ముహూర్తాలు లేవు, మరొకటంటే వీళ్ళు యుఎస్కి వెళ్ళిపోవడం. ఏమంటారు వదిన గారు? మీకు నచ్చితేనే, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అని పెళ్లి కొడుకు తరపున మాట్లాడుతున్న తను అప్పుడు ఆనంద భైరవి విధంగా అనుకుంటుంది. సరే వదిన గారు, మీరు అనుకున్నట్టే ఈరోజు ముహూర్తం బాగుందని చెప్పేసి తాంబూలాలు తీసుకున్న తర్వాత పెళ్లి గురించి కూడా అలాగే పంతులు గారిని ముహూర్తం పెట్టమందాం అని వెంటనే తాంబూలాలు తీసుకుంటారు. దామిని భయంతో వణుకుతూ ఉంటుంది. నిజం చెప్తే అందరి ముంగట వాళ్ళ పరువు పోతుంది అని ఈ విధంగా మనసులో అనుకుంటుంది. తాంబూలం తీసుకున్న తర్వాత అదే సమయానికి పంతులు గారు ముహూర్తం చూసి, ఇంకా 2 రోజులలో వీళ్ళ పేరు మీద బేసిక్గా ఉందమ్మా, ఆ ముహూర్తానికి ఖాయం చేయనా? 2 రోజులైతే సరిపోతుంది పంతులు గారు, ఆ ముహూర్తానికి ఖాయం చేయండి అని చెప్పేసి వెంటనే అన్న తర్వాత సరే అని ఇక పెళ్లి కొడుకు తరపున వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోపు దామిని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ప్రీతి ఉన్ను శరణ్య ఇద్దరు కలిసి ఇక దామిని ఇంకా 2 రోజులలో వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతుందనేసరికి దామిని ఏడుస్తూ ఉంటుంది. సిగ్గు బాగా పడుతున్నట్టుంది కదా అని చెప్పేసి ప్రీతి అంటుంది. అవునక్క, సిగ్గుతో పాటుగా బిడియం కూడా కనబడుతుంది అనేసరికి దామిని ఏడుస్తుంటగా, ఏంటి దామిని ఏమైంది? ఏం లేదు వదిన, మీ అందరినీ వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకే ఈ పెళ్ళి వద్దు అనేసరికి, ఏంటి ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళాల్సింది దామిని, ఈరోజు వెళ్ళనంటూ, కానీ ఎప్పటికైనా అదే కదా మనకు పుట్టినీళ్ళు మెంటినీళ్ళు, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ఈ ఇంటి కోడళ్ళయ్యాం. ఎప్పుడు మా పుట్టినీళ్ళు గుర్తుకు రాకుండా ఈ కుటుంబం మొత్తం మమ్మల్ని ఒక కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. అందుకే నీకు చెప్తున్నా, మళ్ళీ తిరిగి నువ్వు అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత మమ్మల్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటావు? మీ ఆయనను, మీ అత్తయ్య, పిల్లలు అని చెప్పేసి రమ్మని అంటూ కూడా వద్దు పనుందని చెప్పేసి ఫోన్ కట్ చేస్తావు. లహరి కూడా ఇప్పుడు అలాగే చేస్తుంది కదా. అవును, నిజంగానే శరణ్య చెప్పింది నిజం అని ప్రీతి అంటుంది. ఇక మరోవైపు ఈ విషయం ఎలా చెప్పాలి? ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి జరిగిపోతే సుందరంతో నా జీవితం ఇలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఇంట్లో నుంచి పారిపోతే, అమ్మో చేతిలో రూపాయి లేదు, అలానే ఆ అడ్డమైన బతుకు నాకొద్దు. ఏదైతే అది జరిగింది, పెళ్ళికి ఒప్పుకున్నాను, కానీ సుందరాన్ని మర్చిపోవడం నా వల్ల కావట్లేదే అని మనసులో అనుకుంటుంది. ఈలోపు వెంటనే ఇక శరత్ గాని అడ్డు తొలగించుకోవాలి. ఎలాగైనా సరే వాడు ఆఫీస్లో అడుగు పెడతాడు. ఒకవేళ ఆఫీస్లో అడుగు పెడితే అప్పుడు నా బండారం బయటపడుతుంది. ఎలాగైనా సరే శరత్తో మాట్లాడి వాడిని మంచిగా చేసి ఇక్కడి నుంచి బయటికి పంపించాలి. అదే సరైన మార్గం. ఒకవేళ శరణ్య ఆవలిస్తే పేగులు లెక్క పెడుతున్నది అని ఈ విధంగా అనుకుని వెంటనే శరత్కి ఫోన్ చేయాలని అనుకుంటుంది. ఈలోపు శరణ్య అటువైపుగా కిటికీ డోర్ నుంచి వెళ్తుండగా వెంటనే శరత్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు శరత్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరు? నేను శరత్, సౌమ్యను. ఏంటి అసలు నేను ఇలా ఎందుకు ఆగం చేసి వదిలిపెట్టిపోయావు? నీ గురించి ఎంతలా బాధపడుతున్నానో, ఎంతలా టెన్షన్ పడి హైదరాబాద్కి వచ్చానో తెలుసా? నిన్ను కలవాలి. నేను జూబ్లీ హిల్స్లో ఉన్నాను. సరే నేను అక్కడికి వస్తున్నాను, సారీ ఏమనుకోకు అని వెంటనే ఎవరికి తెలియకుండా వెళ్ళి ఆ శరత్ గారిని డీల్ చేసి వాడిని ఇక్కడి నుంచి బయటికి పంపిస్తేనే అప్పుడు నేను అనుకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అని విధంగా అనుకొని ఇక మెల్లిగా వెళ్తుండగా, ఇదేంటి ఇది కావాలని ఎవరికి తెలియకుండా వెళ్తుందంటే ఇది ఏదో రహస్యంగానే ఏదో జరిపిస్తూ ఉంది, దీని వెనకాల ఫాలో అయితే ఆ నిజమేంటో బయటపడుతుంది అని చెప్పేసి శరణ్య సౌమ్యకు తెలియకుండా వెనకాల ఫాలో అవుతుంది. శరత్ని కలుస్తుంది. ఏంటి సౌమ్య, అసలు ఎందుకు ఇలా చేసావు? శారీరకంగా కూడా కలిసిపోయాం, అలా అని చెప్పేసి నువ్వు నన్ను ఇలా దూరం పెట్టడం కరెక్ట్ కాదు. నీ గురించి నేను పిచ్చివాడిలా హైదరాబాద్కు వచ్చాను, మా అమ్మ నాన్నను వదిలేశాను, జాబును వదిలేశాను, అంతేకాకుండా నువ్వు ఎంతలా ప్రేమించావో అని నీ మీద నమ్మకంతో ఇద్దరం ఒక్కటయ్యాం. కానీ నువ్వు నమ్మించి మోసం చేసి ఇక్కడికి వచ్చావు కదా, అది కాదు, నువ్వు పొరపాటు పడుతున్నావు.
అని విధంగా అంటుండగా ఒక్కసారిగా చాటుగా ఇక శరత్ నన్ను సౌమ్యం చూస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అయినా మన ఇద్దరి ప్రేమను ఇలా దూరం పెట్టి నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు అని విధంగా శరత్ అంటుండగా, ఇతను ఆ రోజు మా మామయ్యను కాపాడిన శరత్ కదా, ఇప్పుడు ఆఫీస్లో కూడా జాబ్ ఇస్తామన్నావు అంటే ఈ శరత్కును సౌమ్యకు సంబంధం ఉందన్నమాట. అంటే వీడితో ఏదో చేసి వీడితో కడుపు తెచ్చుకొని కావాలని చెప్పేసి నా భర్త మీద లేనిపోని నిందలు వేసినావా, చెప్తాను సంగతి అని చెప్పేసి ఇక వెంటనే శరణ్య వీడియో తీస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ బండారం నా చేతిలో ఉంది, ఇక నువ్వు నన్ను బెదిరించడం కాదే, ఇక పోను పోను నీ జుట్టు నా చేతిలో ఉంటుంది అనే విధంగా అన్న తర్వాత ఈలోపు సౌమ్య, శరత్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ప్రేమించట్లేదు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు సౌమ్య? అవును, నేను ఒక పెద్దింటి కోడలు కాబోతున్నాను, అంతేకాదు ఆ ఇంటికి నేను ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉంటున్నాను, అంతేకాదు ఆ ఇంటికి నేను కోడలుగా వెళ్ళాలంటే అతను నన్ను చాలా ఇష్టపడుతున్నాడు, అందుకనే ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్తావా? ఏం మాట్లాడుతున్నావు? వెళ్తావా లేదా? వెళ్ళకపోతే నేను నీ పేరు రాసి చచ్చిపోతాను, అప్పుడు నువ్వు ఎక్కడుంటావో అర్థం చేసుకో. లేదు, ఎట్టి పరిస్థితిలో నీ ప్రేమను నా ప్రేమను చంపి నేను నీకు దూరంగా వెళ్ళను అనే విధంగానే ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. వెళ్ళకపోతే నీ చావు నువ్వు చావు అని చెప్పేసి అక్కడి నుంచి సౌమ్య ఇక వెళ్తుండగా, వీడు ఒకవేళ నిజంగానే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చి, అది కాదు శరత్, నేను ఇలా ఎందుకు చెప్తున్నాను తెలుసా, మన బ్రతుకు కోసమే, వాడిని నమ్మించి ఎలాగైనా ఆస్తి మన చేతికి వచ్చిన తర్వాత అప్పుడు హ్యాపీగా లగ్జరీ బ్రతుకుంటుంది, అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అలా అని చెప్పేసి నేను ఇలా ఆలోచించి నీకు చెప్తున్నాను. నీకు చెప్దామని ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ టైంలో ఇది జరిగిపోతే ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు నన్ను నమ్మట్లేదు. అది కాదు సౌమ్య, ఎందుకు నమ్మను? నువ్వంటే నాకు ప్రాణం, నీ కడుపులో బిడ్డకు నేను తండ్రినని ఆల్రెడీ ఇక తెలిసి కూడా వీడేంటి వీడిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, ఏంటి నువ్వు పొరపాటు ఆలోచించకు, ఇప్పుడు మన గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించు, సరేనా? నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు చూస్తే మొదటికే మోసం వస్తుంది, సరే సౌమ్య అని వాడిని నమ్మించి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే కూరగాయల మార్కెట్కి అని చెప్పేసి ప్రీతి వెళ్తూ ఉంటుంది. ఆ సమయానికి వెంటనే కాంచన అనన్య వెళ్తుండగా అప్పుడు ఇక అనన్య ప్రీతికి సైగ చేస్తుంది, అంటే చిట్కలు వేస్తుంది. ఏంటి, కూరగాయల సంచి పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నావే, అసలు నీలాంటి దాన్ని ఆ ఇంటి కొడలు కావడం కంటే మరో చాతగాంది ఇంకోటి లేనే లేదు. అవును, పేరుకు ఆ ఇంటికి పెద్ద కొడలు, కనీసం నీకు ఏదైనా చేతికి అర్హత ఉందా? లేదు, ఆఫీస్లో ఏ మాత్రం లేదు. ఇంటి చాకరీ చేయడానికి మీ అత్త ప్లస్ నువ్వు ఇద్దరు కలిసి ఆ ఇంటి చాకరీ చేస్తూనే ఉండండి, అంతకు మించి మీరు చేసిందేముంది? ఓసేయ్ అనన్య, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవనుకో ఇక్కడే రోడ్డు మీదే పళ్ళు రాలగొడతాను. ఏంటి, నా మొగ్గుని కొంగును కట్టేసుకొని ఆస్తి నీ చేతిలోకి రావాలని చెప్పేసి అనుకుంటున్నావా? అది ఎప్పటికీ చెల్లదు. ఆ ఇంట్లో అతి త్వరలో నేను అడుగు పెట్టబోతున్నాను. ఏంటి పగటి కలలు కంటున్నావా? నీకు ఎన్ని చేసినా కూడా, ఇంతమంది కొట్టినా కూడా సిగ్గురాదు. నువ్వు ఒక జన్మ. ఏ ప్రీతి, చెంప పగులుతుంది అని చెప్పేసి వెంటనే ప్రీతి అనన్య మీద చెయ్యెత్తుతుంది. ఇంకొకసారి దరిదాపులో కనిపించే వరకు ఈసారి నీ తోలు తీసి దండానికి ఆరేస్తా, జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక అనన్య అలా చూస్తూ కోపంగా, ఎన్ని రోజులు నేను కూడా చూస్తానే, అతి త్వరలోనే నేను ఆ ఇంటికి ఎలా రియల్ ఎంట్రీ ఇస్తానో చూస్తూ కానీ అని ఈ విధంగా అన్న తర్వాత ఈలోపు వెంటనే ఇంటికి వస్తుంది సౌమ్య. అలా కాళ్ళ మీద కాలేచుకొని వెంటనే శరణ్య తన రూమ్లో కూర్చుంటుంది. మరి బండారం బయట పెట్టిన తర్వాత సౌమ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.